మనం ఈరోజు వాస్తులో తెలుసుకోవాల్సిన ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే, ఆ ఇంటికి వెళ్ళినప్పటి నుంచి నాకు కలిసి రాలేదండి అంటూ ఉంటారు. ఆ ఇంటికి వెళ్ళినప్పటి నుంచి చాలా బాగా కలిసి వచ్చిందండి అంటూ ఉంటారు. దీనికి కారణం ఏమిటి? అసలు మనం ఒక ఇంటికి వెళ్ళినప్పుడు బాగా కలిసి రావడం కానివ్వండి, కలిసి రాకపోవడం కానివ్వండి ఎందుకు జరుగుతుంది అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, మనం ఏదైనా ఒక ఇంటిని చూసినప్పుడు గృహమూలకంగా వీళ్ళకి ధనయోగాలు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. మనం ఏమనుకుంటాం, మనం ఆ ఇల్లుని ఎంచుకుంటున్నాం అనుకుంటున్నాం. కాదు, ఇల్లు మనల్ని, గృహం మనల్ని ఎంచుకుంటుంది. అందుకే దాన్ని గృహయోగము అన్నారు. గృహయోగము, వాహన యోగము, వివాహ యోగము, ధనయోగము, అన్ని యోగాలు. ఈ యోగాలన్నీ కూడా మనం పూర్వజన్మలో చేసినటువంటి కర్మ మూలంగా వస్తూ ఉంటాయి. సరే, ఇప్పుడు పలానా ఇంటికి వెళ్ళామంటే అక్కడి నుంచి నాకు చాలా బాగుంది, పలానా ఇంటికి వెళ్ళాము నాకు బాగాలేదు. దీన్ని అసలు ఫస్ట్ ఎలా డిఫైన్ చేసుకోవాలి అంటే, దీన్ని ఎలా తెలుసుకోవాలి? వర్గశాస్త్రం అని ఉంటుంది. అంటే మీ పేరులో ఉండే మొదటి అక్షరాన్ని తీసుకొని ఫేసింగ్ని డిసైడ్ చేసుకునేటువంటి తత్వము, దాన్ని చూసుకోవాలి. ఆ వర్గులో ఆ వర్గశాస్త్రం చూస్తూ మీ జన్మజాతకంలో ఉండేటువంటి డైరెక్షన్స్ని బట్టి మీకు చూడండి, ఈశాన్యము అంటే మీ జన్మజాతకంలో మేష, వృషభ, మిథున, కర్కాటకాలకి మేషం అనగానే తూర్పు, మేషము, సింహము, ధనస్సు తూర్పు. అదేవిధంగా వృషభము, కన్యా, మకర రాశులు దక్షిణం, మిథునము, తుల, కుంభరాశులు పడమర కింద తీసుకుంటాము. అదేవిధంగా మీ యొక్క జాతక చక్రంలో కర్కాటకము, వృశ్చికము, మీనరాశులను ఉత్తర దిశలుగా తీసుకుంటాం. మరి ఈ మూలలలాగా చూసుకుంటామండి అంటే, ఈశాన్యం అనేటువంటిది మీనరాశి, ఆగ్నేయం అనేటువంటిది మిథున రాశి, నైరుతి అనేటువంటిది కన్యారాశి, మరియు అదేవిధంగా వాయువ్యాన్ని ధనస్సు రాశిగా కూడా తీసుకుంటారు. అంటే ఇది ఎందుకు తీసుకోవాలి ఏమిటంటే, మీకు ఉండేటువంటి శుభగ్రహ పాపగ్రహాలను తీసుకొని ఎక్కడైతే మీకు శుభగ్రహాలు ఉన్నాయో మీ పేరులో ఉండేటువంటి మొదటి అక్షరాన్ని బట్టి వర్గు నిర్ధారణ చేసుకొని దాన్ని బట్టి మీరు ఆ యొక్క ఇల్లుని ఎంపిక చేసుకోవచ్చు. ఇక్కడ రాహు ఉండేటువంటి దిశని ఎంపిక చేసుకోవడం మంచిది, కేతు ఉండేటువంటి దిశని తీసేసేయడం మంచిది. గుర్తుపెట్టుకోండి, అంటే మార్చేసుకోవడం మంచిది. అయితే ఈ రాహుకేతువులు, రాహు ఈజ్ మెయిన్ డోర్, కేతు ఈజ్ ది బ్యాక్ డోర్ అంటూ ఉంటారు. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మీరు ఏదైనా ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక గొడవ జరుగుతూ ముందుకు వెళ్తుందండి ఆ ఇల్లు, లేకపోతే ఆ ఇంటికి వెళ్తే ఫస్ట్ ఇవ్వనన్నాడు, తర్వాత ఇస్తా అన్నారు, లేకపోతే ఆ ఇంటికి చాలా సునాయాసంగా వెళ్ళిపోగలిగాం, ఆ ఇంటికి వెళ్ళినప్పటి నుంచి ఒక శుభవార్త విన్నాను, ఆ ఇంట్లో పడుకున్నప్పుడు చాలా చక్కగా నిద్ర పట్టింది. ఎందుకంటే ఆ ఇల్లు మీకు కలిసి రావట్లేదు అంటే ఆ ఇంట్లో మీకు నిద్ర పట్టదు. గుర్తుపెట్టుకోండి. వెళ్ళిన రోజు నుంచి ఏమంటే నాకు నిద్ర లేదండి అంటూ ఉంటారు, లేదా వెళ్ళిన రోజు నుంచి ఏదో తెలియని కొన్ని బ్యాడ్ థింగ్స్ జరుగుతున్నాయి అంటారు. అలాంటప్పుడు ఆ ఇల్లు మీకు సంథింగ్ అక్కడ ఏదో వాస్తుదోషం ఉంది, దాన్ని సెట్ చేసుకోవాలి, లేదా ఆ ఇల్లు వల్ల మీకు నష్టం ఉందని అర్థం చేసుకోవాలి. అలా కాదండి, ఆ ఇంటికి వెళ్ళాము, 2 సంవత్సరాలు చాలా బాగుంది, కానీ 3వ సంవత్సరంలో నాకు బాగాలేదు, ఆ ఇల్లు ప్రభావం అని అడుగుతూ ఉంటారు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా ఎఫెక్ట్ ఇస్తే ముందే ఇస్తుంది, కానీ 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో 10 ఏళ్ళకో ఇవ్వదు. ముందు మంచి ఫలితాలు ఇచ్చింది, తర్వాత నేను ఆ ఇంట్లో ఇబ్బంది పడుతున్నా అంటే అది గ్రహదోషం, కానీ గృహదోషం కాదు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, అది గ్రహదోషమా గృహదోషమా? గ్రహదోషం అంటే మీరు పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాప మూలంగా ఏర్పడుతుంది. గృహదోషం అంటే మీకు ఆ ఇల్లు పడకపోవడం వల్ల, లేకపోతే ఆ ఇంట్లో ఉండేటువంటి గ్రహాల యొక్క సంబంధం ఏదైతే ఉందో అది సరిగ్గా లేకపోవడం వల్ల జరుగుతుందనేటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఇక మిగతా అంశాలు కనుక చూసుకున్నట్లయితే, ఇక్కడ మీ యొక్క జన్మజాతక చక్రంలో గ్రహాలను బట్టి నిర్ధారణ చేసుకోవడం ఒకటి. పాజిటివ్ ట్రిగరింగ్ అండ్ నెగిటివ్ ట్రిగరింగ్ అంటారు. అంటే మీరు ఒక ఇంటికి మారుతున్నారు, అద్దెల్లు అనుకోండి, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. కానీ సొంత ఇల్లు కొనుక్కుంటున్నారు, ఆ సొంత ఇల్లు కొనుగోలు చేసేటప్పుడు మీకు ఇంటి మూలంగా దోషం ఉంటుంది ఒక్కోసారి. అంటే మీరు కొనుక్కోకూడని సమయంలో గృహం కొనుక్కుంటున్నారు, కొనుక్కోకూడని దిశలో గృహం కొనుక్కుంటున్నారు. అదేవిధంగా నెగటివ్ ట్రిగర్ మీ జన్మజాతకంలో జరుగుతున్నప్పుడు గృహం కొనుక్కుంటున్నారు. అలాంటప్పుడు మీ పేరు మీద గృహయోగం లేదు అనుకోండి, అలాంటి సమయంలో మీరు చక్కగా మీ యొక్క జీవిత భాగస్వామి పేరు మీద కానీ, మీ ఇంట్లో ఉండేటువంటి మీ సంతానం పేరు మీద కానీ కొనుక్కుంటే కలిసి వస్తుంది. అందులో ప్రధానంగా మీ పేరు మీద బాగుంది అంటే 4-2 కనెక్టివిటీ, అంటే ఆ గృహం కొనుక్కున్నప్పటి నుంచి మీకు ధనయోగం ఉందనుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. అలా కాదండి, గృహం కొనుక్కున్నప్పటి నుంచే మీకు ఇబ్బందులు అవుతున్నాయి అన్నప్పుడు మీరు చెక్ చేసుకోవాలి, భార్య పేరు మీద కొంటే మంచిది, లేదా పిల్లల పేర్ల మీద కొంటే మంచిదని. ఆ రకంగా మీరు కనుక గృహాన్ని పొందినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది.
అమ్మవారి అనుగ్రహం కూడా మీకు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.